దీన్ని తినే తరీకా ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఒక బిగ్ బైట్ ఆఫ్ క్యారెట్ రైస్, పచ్చి ఉల్లిపాయ, ఆవ నూనె వేసుకోవాలి. చెప్పాను కదా, ఆవ నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె ఇవి వంటకి వాడుతూ ఉంటే చాలా బెటర్గా ఉంటుంది. కొద్దిగా జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, పిల్లలకి బాగా నచ్చే జీడిపప్పు, కొద్దిగా పసుపు, జీరా పౌడర్, ధనియాల పొడి. ఒకసారి వీటిని కలుపుకుందాం. ఉల్లిపాయలకు వచ్చి సన్నగా తరుక్కుంటున్నాను. ఒక సగం ఉల్లిపాయ సరిపోతుంది. మా అత్తయ్య చెప్తారనమాట, వాళ్ళ అమ్మ కొంచెం ఇట్లా జలుబు అయితే చాలు ఖచ్చితంగా పచ్చిపులుసు చేసి ఆ రోజంతా పచ్చిపులుసుతోటే తినిపించేవారట.